కాలమానం పరిస్థితి బాగోలేదు, కూలీలు రావట్లేదు. మా బతులు ఇంతేక ఎక్కడే హరో గొంగలంటే అక్కడే ఉన్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి టైం కదా, సో అందరిలాగే నేను కూడా 3 రోజులు సెలవులు కాబట్టి ఒకసారి వెళ్ళి ఈ సంక్రాంతిని, మాది కోనసీమ కాబట్టి బేసిక్గా, సో కోనసీమ సైడ్ వచ్చి మా హోమ్ టౌన్ వచ్చి ఈ సంక్రాంతి అంతటిని కూడా వ్లాగ్లా చేద్దాం. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటిని కూడా షూట్ చేసి వ్లాగ్లా చేసి ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. సో అలా అనుకునే బయలుదేరాను నేను. ముందు రోజే తత్కాల్లో టికెట్ బుక్ చేసుకుని హడావుడిగా ట్రైన్లో బయలుదేరి, సో ట్రైన్లో ఉన్నప్పుడే నేను అక్కడ బుక్లా రాసేసుకుని ఈ టైంకి ఇది చేద్దాం, ఈ టైంకి ఇది షూట్ చేద్దాం, సో ఇలాంటివన్నీ చేద్దామని చెప్పని బయలుదేరి వచ్చాను. సో రాగానే అందరిలాగే సో సంక్రాంతి, భోగి, ఆ భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, ఆ ముగ్గుల చుట్టూ అమ్మాయిలు, హడావిడి, ఇదంతా అసలు పచ్చదనం వేరే లెవెల్. అసలు హోమ్ టౌన్కి రాగానే ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనమాట. అమ్మని అమ్మ మన ఇంటికి మనం వచ్చేసాం అన్న ఒక హ్యాపీ ఫీలింగ్తో వచ్చాను అనమాట. సో ఎలాగో వచ్చాను కాబట్టి మా ఫ్రెండ్ గారు బైక్ వేసుకుని సరదాగా అలా వెళ్దామని చెప్పని బైక్ తీసుకుని అలా నందమూరి సైడ్ అలా అటు సైడ్ వెళ్తున్నాను అనమాట. మా ఊర్లో అందరూ, ట్రస్ట్ మీ, అందరూ పండుగ చేసుకుంటున్నారు. అందరూ పండగ వాతావరణంతో, కొత్త బట్టలతో అందరూ బాగున్నారు. బట్ రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే ఒకే ఒక్క తాత మాత్రం ఏదో దిగాలుగా కూర్చుని చుట్ట తాగుతూ ఒక చోట కూర్చుని అలానే ఉన్నాడు అనమాట. దిగాలుగా తెలిసిన అతనో లేకపోతే ఏమో తెలియదు, కానీ చూసిన ఫెమిలియర్ ఫేస్లా అనిపించింది అనమాట. ఏమో అందరూ పండుగ చేసుకుంటున్నారు, ముసలాడేంటి ఇలా కూర్చున్నాడు అని చెప్పని వెళ్ళి పరామర్శించాను. వెళ్ళి ఏమైంది తాతకి, ఎందుకు ఎట్లా ఉన్నాడని చెప్పని వెళ్ళి, తాత పండుగ చేసుకోవట్లేదా ఏంటి, అందరూ పండుగ చేసుకుంటే ఇక్కడ కూర్చున్నావు ఏంటని చెప్పి సరదాగా చాలా చనువుతూ అడిగేశాను అనమాట. ఆయన నెమ్మదిగా ఆయన స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఏదో బాధలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎవరైనా కొద్దిగా కదిపితే ఉన్నదంతా బయటకు కక్కేస్తారు కదా. సో అలా వాడిపోయిన పొలం దగ్గర కూర్చొని ఇలా అయింది అబ్బాయి, అలా అయింది అబ్బాయి అని చెప్పడం స్టార్ట్ చేశాడు. చెప్తూనే బాగా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. నాకు ఎందుకు అనిపించింది, అమ్మ ఒక ఊర్లో 100 కుటుంబాలు ఉంటే అందులో 90 కుటుంబాలు ప్రతి సంవత్సరం సంక్రాంతిని చాలా హ్యాపీగా జరుపుకుంటారు అట్లీస్ట్. కానీ ఒక 10 కుటుంబాలు మాత్రమే వేరే వేరే కారణాలతో, కష్టాలతో అలా ఆగిపోతారనమాట. సో ఆ 90 కుటుంబాల గురించి ప్రతి సంవత్సరం ప్రతి మనిషి చెప్పేదే కదా. నాకెందుకు ఈ 10 కుటుంబాల్లో ఒకరైనా ఒక మామూలు రైతు గురించి చెప్పకూడదు అనిపించింది. సో అప్పటి వరకు వేసుకున్న స్కెడ్యూల్, ప్లానింగ్ ఇదంతా పక్కన పెట్టి ఇక్కడే ఉండి తాత అని చెప్పని వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ కెమెరా తీసుకుని వచ్చి తాత దగ్గర కూర్చుని మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. తాత, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే చెప్పావో అదంతా చెప్పు, కానీ ఏడవద్దు. నాకు వచ్చే 20-30 వ్యూస్ కోసం ఒక రైతును నుంచోబెట్టి ఏడిపించి అతని స్థితి ఇది అని చెప్పించే దుస్థితి నాకు వద్దు. నిన్ను ఏడిపించానన్న గిల్ట్ నాకు అసలు వద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పు, అండ్ నువ్వు బాధపడితే బాధపడి, కానీ దయచేసి ఏడవద్దు కెమెరా ముందు, ఉన్నది ఉన్నట్టు చెప్పు అని చెప్పాను అన్నాను. ఎందుకంటే అతను పలకరించినప్పుడు చాలా సరదాగా మాట్లాడాడు, చాలా జోవియల్గా మాట్లాడాడు. నాకు ఆ సరదాగా ఉండే మనిషే కావాలనిపించింది. మనిషిలో బాధ ఉన్నా, లోపల మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా బయటకు ఆయన మామూలుగా మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి తాత, ముందు నాతో ఎలా అయితే మాట్లాడావో అలాగే సరదాగా మాట్లాడు, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అదంతా కెమెరా ముందు చెప్పేసి ఏం కాదు అని చెప్పని నేను కూర్చోబెట్టి కెమెరా అక్కడ పెట్టేసి నేను కెమెరా పట్టుకుని చెప్పాను అనమాట. చెప్పు తాత, ఏం కాదు అన్నట్టే చెప్పాను. లాస్ట్లో ఆయన ఎమోషనల్ అయ్యాడు, కానీ నేను అదంతా కట్ చేసేసాను. నాకు ఎందుకో అవ్వలేదన్నమాట. రైతు ఏడుపు ఇదంతా అని చెప్పని చూపించేసి సెంటిమెంటల్గా చూపించాలన్నది నాకు అస్సలు లేదు. సో అందుకే నేను చాలా తెలివిగా ఉన్నది చాలా తక్కువ టైం మాత్రమే తీసుకుని ఇంటర్వ్యూ టైప్లో చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ ఆయన వర్షన్ ఆయన చెప్పేశాడు. సో అతని వర్షన్ని మీకు చూపించాలన్న ప్రయత్నంతోనే ఇదంతా చేశాను అనమాట. సో ఇప్పుడు ఆ వీడియో చూడండి, అండ్ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. దయచేసి వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. అండ్ చివరిలో మీకు కూడా ఆయన పాయింట్ కరెక్టే, నిజంగానే ఇలా బ్రతుకులు ఇంతే అన్న క్వశ్చన్ మార్క్ మీకు కూడా వస్తే దయచేసి మీకు తెలిసిన నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లాస్ట్లో కుదిరితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తాత, ఇది ఏం పంట? కంద. మనం వండుకునే కంద, కూర వండుకునే కంద అనమాట. ఎంత పంట వేసావు? 3 ఎకరాలు వేసాను. ఇది 3 ఎకరాలకనే 80 ఫుట్ కంద వేసాను. ఎకరానికి 10 చెప్తుంది. 3 ఎకరాలకనే మొత్తం తగ్గితే 150 ఫుట్ అవ్వదు. కాలమానం పరిస్థితి బాగోలేదు, కూలీలు రావట్లేదు, మందులు అనుకూలంగా దొరుకుతలేదు. అంటే మందులు అంటే ఏదో రకంగా తెచ్చేసేస్తున్నాం. ఇప్పుడు కూలీలు రావట్లేదు. కూలీల బాధ చాలా బాధ కింద ఉంది మనకి. ఈ ఉపాధి హామీ పనులెట్టి ఈ జనాన్ని పోరం బొక్కలే పెంచుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి ఒక గంట సేపు చేస్తున్నారు, ఒక గంట సేపు కూర్చుంటారు, వచ్చేస్తున్నారు. 3 కూలి పని వచ్చేస్తుంది. రైతులకు అనుసంధానం చేశారని ఎక్కడ చేశారు? బోధులు వేయాలి, తీసుకెళ్ళి వేయించుకోమన్నారు. వాళ్ళు వస్తున్నారా? రావట్లే. అది దీనివల్ల నీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? దీనివల్ల దండకొద్దు, ₹1,00,000 దండకొద్దు. ఎలాగా? ఎకరానికి నాకు మామూలుగా 100 ఫుట్ అవ్వాలి, 50 ఫుట్ అవుతుంది. ఇది 50 కానీ 55 కానీ అవుద్ది. 3 ఎకరాల చేను మీద దరిదాపు 270-250 ఫుట్ వాళ్ళకు అవదాం. చేను చూస్తే బాగోలేదు. అదే మాకు పెనకాయల మట్టలు అయితే ఖచ్చితంగా ఎకరానికి 100 ఫుట్టు 80 ఫుట్ అవుద్ది. 16,500 కన్నా 7 ఏళ్ళకి వచ్చాయింది. నిన్న ఇవాళ తగ్గుతుంది చేను, ఇంకా తగ్గిస్తాను. అలాగుంది. ఇన్ని ఎకరాలు వేసావు, కొద్దిగా కూడా లాభం రాదా? 3 ఎకరాలు వేసాను స్వామి. 3 ఎకరాలకి నాకు ఎంత అయింది?
16,500 14,500 కన్నా మేము అమ్మకుండా ఇదే చేలో పెట్టేసుకున్నాం. మాకు కావాలి వేయాలని వేస్తున్నాం మాంటలేవు. అయితే ఆ ఏళ్ళ అమ్ముకుంటే నాకు 11 లక్షలు 12 లక్షలు వస్తుంది. ఈ ఏళ్ళ అమ్ముకుంటే 10 లక్షలు 11 లక్షలు రాదు. అదనమాట. పెట్టుబడికి లాభానికి ఎంత తేడా ఉంది? చాలా ఉంటుంది తేడా. పెట్టుబడికి లాభానికి అంటే 14,000 ఎకరా 16,000 ఎకరా. మొన్నదాకా ఫస్ట్లో 16,500 తవ్వారండి. ఇప్పుడు 7,000 అంటున్నారు. ఎంత పోయింది? చాలా పోయింది. 80 పుట్టేయి కన్నా 100 పుట్టేయి కన్నా 70లో 60లో తవ్వేసారు రేటు గురించి. ఇప్పుడు 60 పుట్టు అయిందనుకో 16,000 ఉంటే 60 పుట్టు అయింది ఇంకలేదు. పోనీ మన డబ్బులు మనకు వస్తాయి అనుకున్నాం. ఇవాళ 7,000కి వచ్చేసింది. మనకి ఏమొద్ద ఏమి రాదు. 2 లక్షల కౌలు పెట్టుబడి, దున్నుతాలు, కలుపులు, మందులు ఇవన్నీ చాలా ఉన్నాయి స్వామి. రైతు బాధ. నష్టపరిహారం కానీ లోన్లు అసలు వ్యవసాయం చేయడానికి ఏ లోను లేదు స్వామి. వ్యవసాయం చేయడానికి ఏమైనా లోన్ ఉందా? రుణమాఫీలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఏది ఎవరికి ఇచ్చేసే చెప్పండి స్వామి. ఏదో అమ్మ కూడా అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎవరికైనా పడినప్పటికి ఎవరికో ఒకరికో ఇద్దరికి పడి ఉన్నాయి. కొంతమంది నాకు పడలేదన్నారు. 2 అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయికే పడిందంటే, కొందరు ఒకడేమో నలుగురు ఉంటే నాకు ఒక్కడే పడలేదను, ఒకడేమో నలుగురికి పడిపోయిందన్న. ఏంటి స్వామి ఇది? అలాగుంది రైతు బాధ. ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ఇంతేనా? మా బతులు ఇంతేక. ఎక్కడ వేసారో గొంగలంటే అక్కడే ఉన్నాను. ఎందుకు మరి? పిల్లలు ఎంతమంది? నాకు 2 అబ్బాయి, ఒక అమ్మాయి, అబ్బాయి అండి. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అబ్బాయికి అవ్వలేదు, ఇంకా అమ్మాయికి అయింది. అలాగుంది. రైతుకి అసలు ఏమీ లేదండి. అసలు రుణమాఫీ అనేది కానీ అది కానీ ఇది అని. అరటి తోటలు పడిపోతే పంటకే అదని ఇదని రుణమాఫీ అని ఇచ్చేవారు. ఏది అది లేదు. అరిచెట్లు పడి ఏ తుఫాను వచ్చి అరిచెట్లు పడిపోయినాయి అనుకోండి, గెలతో పోతే నరికి పక్కన పోగొడతారు తప్ప ఏమీ రూపాయి ఇవ్వట్లేదు. ఏదో ముంగటనో 2 ఏళ్ళనో ఏమాత్రం ఇచ్చారు. ఇదివరకు రాజశేఖర రెడ్డి టైంలో ఇచ్చారు. తర్వాత జగన్ టైంలో కూడా ఇచ్చినట్టున్నారు కొద్దిగాను. ఇప్పుడు అది లేదు. వ్యవసాయం వ్యాపారం పెట్టుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు సమయం మరి వ్యాపారం పెడితే మాకు చదువు ఉందా? సంక్రాంతి ఏముంది? చదువు గట్ట ఏమీ లేదు కదా. ఈ మట్టిలో బిసుకుని మట్టిలో ఉంటున్నాం మేము. మట్టి బిసుకుని మట్టిలోనే ఉన్నాం. మాకే వ్యాపారం ఏముంది? ఎన్ని వ్యాపారాలు చేస్తాం? అందరూ చేసి వ్యాపారాలే. మనం వ్యాపారం చేస్తే వాళ్ళగా మనమే ఏగలు కొట్టుకోవాలి. అక్కడ సరుకులు. ఇప్పుడు మనం చేసిన కానీ వ్యాపారం ఏ వ్యాపారం లేదు. కూరగాయలు అమ్ముతామా? సంద దాకా తిరిగితే సందడికి ఏమైనా కొన్నదానికి ఏమన్నా వస్తే 100, 150 వస్తాయి. అంతగానే ఏముంది? అటువైపు ఉన్న కౌలు రైతులకి ఏం చెప్తారు? ఎవరైనా కొత్తగా ఇందులోకి దిగాలనుకునే వాళ్ళు దయచేసి ఇందులోకి రాకుండా మంచిది. వాళ్ళు ఎందుకు సమయం 14,000 ఎక్కడ 16,000 ఎక్కడ 7,000 ఎక్కడ సాగు. ఇప్పుడు పోనీ కందలు ఏమైనా ఊరే చేంజ్ చూపించండి. అలా ఒకసారి మీరు చేంజ్ చూపించండి. ఎలా అంటే కంద ఏమవుతుంది? మనకి కౌలుకి వేసిన ఇత్తనానికి దీనికి సంబంధం ఉందా? ఎకరానికి 25 పుట్టేశాను నేను, 25 పుట్టేశాను. అసలు కంచెల్లో కనపడుతున్నా అన్నీ ఎక్కడెక్కడ తెత్తలు కదా చచ్చిపోయి లేదు కదా. కూలీలు రావటం కలుపుతో నిలబెట్టేసింది. ఏదో కొన్న నెలకి ముందు ఎత్తే ఉన్న నెల కూడిందని రైతు అలా చెప్పుకునే బాధ అది. నిజమే కదా, రైతు బాధ చెప్పుకోలేని బాధ. నిజంగానే ఎవరికైనా చెప్పుకున్నా కానీ సెంటిమెంట్ కోసమో లేదంటే ఇంకో దేనికోసమో వాడుకోవడానికి స్టార్ట్ చేస్తారేమో. కానీ అలా చూపించడానికే రైతుని మనం అలా చూడటానికి ఇష్టపడతాం తప్ప నిజంగా రాజు అన్నట్టు చూడటానికి మనం ఇష్టపడం. ఎందుకంటే అదంతే, ఇంకా మన యూనివర్సల్ ఏంటిది అంటారో అలాంటిది అనమాట. సో ఏమీ చేయలేని పరిస్థితి. సో ఇది ఆయన స్టోరీ. సో దయచేసి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన మీ కుటుంబ సభ్యులకి వాళ్ళకి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.